ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. టీటీడీ వారు ప్రతి నెల నిర్వహిస్తున్న డయల్ ఎవరివో ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈ డయల్ ఎవరివో కార్యక్రమాన్ని టీటీడీ వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా ఈ రోజు 17 మంది భక్తులు కాల్ చేసి తమ సలహాలను సూచనలను టీటీడీ ఈవో గారైన శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారితో నేరుగా ఫోన్ లో మాట్లాడి తెలపడం జరిగింది. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా ఆఫ్లైన్ ఎస్ఎస్పీ టోకన్స్ యొక్క టైమింగ్స్ లో మార్పు అండ్ అలాగే దర్శనం టికెట్స్ ఆన్లైన్ షెడ్యూల్ లో మార్పులు కావచ్చు అండ్ దర్శనం టికెట్స్ బుకింగ్ విధానంలో మార్పు కావచ్చు, శ్రీవారి సేవ, అకామిడేషన్, ఇలా పలు రకాల సలహాలు సూచనలను ఈవో గారి దృష్టికి భక్తులు తీసుకురావడం జరిగింది. ఈ రోజు నిర్వహించిన ఈ డయల్ రివ్యూ ప్రోగ్రామ్ కి నేను కూడా కాల్ చేసి కొన్ని సలహాలను సూచనలను ఈవో గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందండి. సో భక్తులు ఇచ్చిన సలహాలు సూచనలకు ఈవో గారు చెప్పిన సమాధానాలను ఈవో గారి మాటల్లోనే ఈ వీడియోలో ఇప్పుడు విన్నామండి. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నా నమస్కారం. గత నెల డయల్ యూరియో కార్యక్రమంలో చాలామంది భక్తులు వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఏదైతే అంగ ప్రదక్షిణ టోకన్లు ఇస్తూ ఉన్నారో అది లక్కీ డిప్ విధానం కాకుండా అంతకుముందు ఉన్నటువంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఎవరైతే ముందు బుక్ చేయగలుగుతారో అటువంటి విధానం ఉంటే బాగుంటుందని చాలామంది సలహాలు సూచనలు ఇచ్చారు. దాని మీద ఒక సర్వే కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కువ మంది భక్తులు పాత విధానమే బాగుంది అని సలహాలు ఇస్తే దాని మేరకు టీటీడీ ఆ పాత విధానాన్ని మళ్ళీ పాటించాలి, ఫిబ్రవరి నెల టోకన్లు అదే విధానంలో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తులు ఎప్పటికెప్పుడు ఇస్తున్న సలహాలు సూచనలు అన్నీ కూడా చాలా సీరియస్గా సీనియర్ అధికారులు అందరూ కూడా పరిశీలించి ఎప్పటికప్పుడు బోర్డు ముందు పెట్టి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ డయల్ యూరియో కార్యక్రమంలో దాదాపు 20 నుంచి 25 మంది భక్తులతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. చాలా మంది భక్తులు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి మిగతా భక్తులు ఎవరైతే ఈ డయల్ యూరియో కార్యక్రమంలో మాట్లాడలేకపోతారో అటువంటి భక్తులు వారి సలహాలు సూచనలు ఈమెయిల్ అదేవిధంగా వాట్సాప్ వివిధ మార్గాల ద్వారా తెలియజేసుకున్నట్లయితే అవన్నింటినీ కూడా పరిశీలించి కావాల్సిన నిర్ణయం తీసుకుంటానికి అధికార యంత్రాంగం అందరూ సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు టీటీడీ బోర్డు భక్తు సౌకర్యాల కోసం గత నెల జరిగినటువంటి బోర్డు మీటింగ్లో తీసుకున్నారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఏదైతే మనం 10 రోజులు నిర్వహిస్తూ ఉన్నామో అదేవిధంగా 10 రోజులు నిర్వహిస్తూ దానికి కావాల్సినటువంటి టోకెన్ జారీ చేసే విధి విధానాలు అవన్నీ కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం పరిశీలిస్తూ ఉన్నారు. ఏ విధంగా ట్రాన్స్పరెంట్గా భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఈ టోకెన్ జారీ చేసుకోవాలి, ఏ విధంగా ఈ 10 రోజులు కార్యక్రమం నిర్వహించాలి, దాని మీద త్వరలోనే కావాల్సినటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా భక్తులకి తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో భక్తులు ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అదేవిధంగా ఉన్నటువంటి షెడ్స్ బయట ఉండి కొంతమంది భక్తులు రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరైనటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో మొన్న గత బోర్డు మీటింగ్లో ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుండి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు పర్మనెంట్ షెల్టర్స్, క్యూ లైన్స్, ఓవర్ బ్రిడ్జెస్ అదేవిధంగా టాయిలెట్స్ నిర్మాణం కోసం టీటీడీ బోర్డు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు ఇవన్నీ కూడా త్వరగా ప్రారంభించబోతున్నాము. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చాలామంది భక్తులు శ్రీవాణి దర్శనం అవకాశం సద్వినియోగించి ఆ శ్రీవాణి ట్రస్ట్కి ఏదైతే డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు ఆ డొనేషన్స్ ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అయితే ఈ వెనుకబడి ప్రాంతాల్లో ఎక్కడైతే దేవాలయాలు లేవో అటువంటి ప్రాంతాల్లో భజన మందిరం స్కీమ్ కింద భజన మందిరం నిర్మాణాల కోసం దాదాపు 5,000 భజన మందిరం నిర్మాణాల కోసం టీటీడీ బోర్డు 750 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. టీటీడీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా అన్నదానం త్వరగానే ప్రారంభించాలని ఇంకొక నిర్ణయం టీటీడీ బోర్డు తీసుకున్నారు. తిరుమలలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఏదైతే టీటీడీ పరిధిలో ఉందో దాంట్లో కూడా ఈ పచ్చదనం ఇవన్నీ కూడా పెంచుకోవడానికి ఒక 10 సంవత్సరం యాక్షన్ ప్లాన్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అయితే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 17 నుంచి 25 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ఇవన్నీ అధికార యంత్రాంగం చేస్తూ ఉన్నారు. భక్తులు అందరినీ నేను ఈ బ్రహ్మోత్సవాలకి ఆహ్వానిస్తూ ఉన్నా. చాలామంది భక్తులు కావాల్సినటువంటి టోకన్లు కావాల్సిన దర్శనం ఏదైతే టోకన్ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు అందుబాటులో లేనప్పుడు మిడిల్ మెన్ని మద్దతుదారుని అప్రోచ్ అవుతున్నారు. అటువంటి కంప్లైంట్స్ ఎప్పటికెప్పుడు మనకి ఇస్తూ ఉన్నారు. వచ్చినటువంటి కంప్లైంట్స్ని మేము పరిశీలించి వీలైనంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ భక్తులు అందరితో విజ్ఞప్తి అంటే
ఏదైతే టీటీడీ అవకాశాలు ఇచ్చి ఉందో అటువంటి అవకాశాలని ఆన్లైన్ టోకన్ విధానం ద్వారా, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆఫ్లైన్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీవాణి టోకన్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాం, అటువంటి టోకన్ ద్వారానే దర్శనం పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా మధ్యదళారులు ఎటువంటి హామీ ఇచ్చినా కూడా ఎవరు కూడా భక్తులు నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాడు డబ్బులు ఇవ్వడమే కాకుండా వారు ఏదైతే స్వామివారి ఆశీస్సులు కోరుకుంటా ఉన్నారో అటువంటి అవకాశం లేనప్పుడు బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భక్తులందరూ కూడా దయచేసి ఈ సందర్భంగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు భక్తులందరూ కూడా మీ సలహాలు సూచనలు టీటీడీకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ. సార్, మహారాష్ట్ర నుండి రమేష్ గారు. నమస్కారం అండి రమేష్ గారు. ఓం నమో వెంకటేశ, చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర. సార్, వైకుంఠ ఏకాదశి ఎప్పుడు విడుదల సార్? అదే ఇందాక నేను తెలియజేశాను. ఇప్పుడు 10 రోజులు మనం ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని నిర్వహించబోతున్నాం. అయితే గత సంవత్సరం వైకుంఠ ఏకాదశిలో మీరందరికీ తెలిసిన విషయమే, తిరుపతిలో టోకన్లు జారీ చేసేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. చాలా మంది భక్తులు ఇబ్బంది పడ్డారు. ఇటువంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా ఉండాలని ఏ విధంగా ఆ 10 రోజులు దర్శనం నిర్వహించాలి, టోకన్ విధానం ఉంటే ఏ విధంగా ఉండాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది, ఏ విధంగా అవన్నీ ట్రాన్స్పరెంట్గా ఇవ్వగలుగుతాము, దాని మీద టీటీడీ బోర్డు అధికార యంత్రాంగాన్ని స్టడీ చేసుకొని ఏ విధంగా చేస్తే అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకుని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం కృషి చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ విధి విధానాలు కూడా ప్రకటిస్తాం. పత్రికల ద్వారా, మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీరందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, గుంటూరు నుండి కిరణ్ గారు. నమస్కారం అండి కిరణ్ గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. సార్, నా ఈ 2 విజ్ఞప్తులు సార్. చెప్పండి. ఒకటి, మేము ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. అవునండి. దాంట్లో 1000 ఉంది సార్. మామూలుగా అప్లికేషన్ మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మా ఎమ్మటి ఎవరో తెచ్చుకోవడానికి అది ఎస్కార్ట్ గా అట్లా ఏదన్నా పేరు చేంజ్ చేయండి సార్. అది మామూలుగా సీనియర్ సిటిజన్ కోసం 1000 పెట్టినట్టున్నారు. చేంజ్ చేయండి సార్. మాకు టికెట్ బుక్ అవ్వకపోయినా కానీ మేము ఉచిత దర్శనంలో వెళ్ళినప్పుడు టోకెన్ ఇచ్చినప్పుడు అది డైరెక్ట్ మామూలుగా లైన్ కంటిన్యూ అవుతుంటది కదా, దాంట్లో పంపించే అవకాశం ఏమన్నా ఉంటే కొంచెం చూడండి సార్. వరకు వెళ్ళాను నేను. ఆ రోజు ఉచిత దర్శనంలో వెళ్ళి అక్కడ అడిగాను. అయితే ఒక 6 నెలల క్రితం నుంచి ఆపేశారు, అట్లా పంపించట్లేదు అన్నారు. ఏమన్నా అవకాశం ఉంటే అట్లా చూడండి సార్. ఓకే. ఇంకా రెండోది, సీనియర్ సిటిజన్ డిజేబుల్ దాంట్లో బుక్ చేసుకునేటప్పుడు 1000 కాకుండా దాన్ని వాడేమన్నా చేంజ్ చేయండి సార్. అది 1000 ఉంది. మాకు సహాయకులుగా అంటే అంత దూరం వచ్చేటప్పుడు ఎవరెవరిని తీసుకొచ్చుకుంటాం కాబట్టి దానికి ఒక రిస్ట్రిక్షన్ లేకుండా మీరు ఎట్లయినా ఒకళ్ళని పంపిస్తారు కాబట్టి సీనియర్ సిటిజన్ అయినా హ్యాండిక్యాప్డ్ వాళ్ళ ఎమ్మటైనా వాళ్ళ ఎమ్మటి వచ్చే వాళ్ళకి అవకాశం ఉంది సార్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు 2 చెప్తున్నారు కదా, ఇంకో రెండోది ఏంటి? అదే సార్, ఇప్పుడు ఉచిత దర్శనంలో వెళ్ళినప్పుడు మేము టికెట్ ఏం బుక్ చేసుకోకుండా వెళ్ళినప్పుడు ఉచిత దర్శనంలో లైన్ కంటిన్యూ అవుతుంటది కదా సార్ టోకెన్ ఇచ్చిన తర్వాత. అవునండి. ఆ లైన్ అంటే వెయిటింగ్ లేకుండా కొంచెం అవకాశం ఉంటే కనుక ఉచిత దర్శనంలో వెళ్ళే అవకాశం ఇవ్వండి సార్. ఓకే. కంటిన్యూ అవుతున్న లైన్ లో. రైట్. ఇప్పుడు అంటే ఒకటి, ఇప్పుడు మనం చాలా కేటగిరీస్ కింద దర్శనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే వీలైనంత వరకు దివ్యాంగులకి, వృద్ధులకి, అదేవిధంగా చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి, ఇప్పుడు కొంతమందికి ఏమో ఆన్లైన్ ఎస్ఈడి విధానము, మళ్ళీ తిరుపతిలో టోకన్ ఇచ్చి ఎస్ఎస్డి విధానము, అదేవిధంగా సర్వదర్శనం, ఈ చాలా క్యూస్ ఇవన్నీ కూడా మనం అన్ని కేటగిరీస్కి మేలు జరగాలనే ఉద్దేశంతో బాగా ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే ఎక్కువ మందికి మనం మేలు చేయగలుగుతామో దాని మీద మనం ఎప్పటికెప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఏ ఒక్క కేటగిరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా మిగతా భక్తులు కూడా కొంత ఇబ్బంది వచ్చే ఒక పరిస్థితి ఉంటుంది. ఓవరాల్ దర్శనాల సంఖ్య తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఆ ప్లాన్డ్ మేనర్లో ఈ దర్శనాలు ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. ఎవరైతే దివ్యాంగులు వస్తూ ఉన్నారో దర్శనానికి, వాళ్ళతో పాటు ఇప్పుడు శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో డ్యూటీ మీద
ఆ శ్రీవారి సేవకులు వారికి కావాల్సినటువంటి సహాయం అందించి వారికి ఇబ్బంది లేకుండా దర్శనం చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు దేవాలయంలో ఉంది. అంటే ఎక్కడ కూడా దివ్యాంగులు వారితో పాటు ఎవరైతే కంపానియన్ ఉన్నారో అవి కంపల్సరీగా రాకుండా, అంటే వస్తేనే బాగుంటుంది కాకుండా శ్రీవారి సేవకులు అందించినటువంటి సహాయం అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా అందరూ దర్శనం చేయగలుగుతున్నారు. అయితే రన్నింగ్ క్యూలో ఏదైతే లైన్ పోతా ఉంటుంది దాంట్లో ఎప్పటికీ అప్పుడు దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ వారందరినీ కూడా అలౌ చేయడం అంటే ఆ క్యూ లైన్ మూవ్మెంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది అప్పుడప్పుడు సాధ్యం కాదు. అయితే అన్ని కేటగిరీస్కి మేలు జరగాలి, ఇబ్బంది లేకుండా దర్శనం జరగాలి, ఎక్కువ మంది భక్తులు కూడా దర్శనం అందుబాటులో ఉండాలి. దాని మీద అధికారులు ఇంతరంగా అందరూ కూడా దృష్టి పెడతా ఉన్నారు. అయితే ఇంకొకటి మీరందరికీ తెలియజేస్తుంది అంటే టీటీడీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంది. అంటే దర్శనము విధి విధానాలు మొత్తం ఓవరాల్ టోకెన్ జారీ చేసే విధానం, దర్శనాలు విధి విధానాలు కూడా స్టడీ చేసుకొని భక్తుల నుంచి చాలా ఫీడ్బ్యాక్ వచ్చి ఉంది. ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించాలి. దాని మీద టీటీడీ బోర్డు కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ ఉన్నటువంటి ఇష్యూస్ని అన్నింటినీ సమగ్రంగా అధికారుల యంత్రాంగంతో చర్చించి అదేవిధంగా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అన్నింటి దృష్ట్యా ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా కావాల్సినటువంటి నిర్ణయం టీటీడీ బోర్డు వచ్చే బోర్డు మీటింగ్లో తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. సార్ బెంగళూరు నుండి గోకుల్ గారు. నమస్కారం అండి గోకుల్ గారు, చెప్పండి. Namaste sir, good morning. గుడ్ మార్నింగ్. Welcome back to being the EO of TTD sir. థ్యాంక్ యూ గోకుల్. See you. సార్ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పండి. ఒకటి వచ్చి మీరు ఇది ఓపెన్ ద 300 రూపీస్ టికెట్ కోట. నేను Yes. నా ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఏం చేస్తున్నా అంటే ఒకే మీటింగ్ రూమ్ లో కూర్చొని ఇద్దరు ల్యాప్టాప్ లో లాగిన్ అవుతారు. నేను నా ఇంకొక ఫ్రెండ్ మొబైల్లో టికెట్ బుక్ చేయడానికి ట్రై చేస్తాము. కానీ అన్ఫార్చునేట్లీ సర్వర్ ప్రాబ్లం ఉంటుందో మీ తరఫున ఏం తెలియదు కానీ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు గెట్ దర్శన్ టికెట్ సార్. దట్ ఈస్ ఫస్ట్ ఛాలెంజ్ ఒకటి. రెండోది వచ్చి మన సెప్టెంబర్ 25వ తారీఖు నా భార్య ఇంట్లో పడి తన రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. సో బై షీఈస్ రికవరింగ్. మేము తిరుమలకి ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి వి వాంట్ టు డూ ఇట్, బట్ నాకు టికెట్స్ దొరకట్లేదు. ఎలా చేయాలని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ యువర్ హెల్ప్ అండ్ సజెషన్ ఫర్ బోత్ దీస్ టాపిక్స్ సార్. ఇప్పుడు ఆన్లైన్ కోట మనం రిలీజ్ చేశాక లక్షలాది మంది భక్తులు ఆ కోట కోసం పోటీ పడుతూ ఉంటారు. కరెక్ట్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి కోట చాలా మంది ఇప్పుడు మేల్స్లో పంపిస్తారు. అర్ధ గంటలో అయిపోయింది అనేది, ఒక 20 నిమిషాల్లో అయిపోయింది అనేది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కోట ఇప్పటికే మనము మాక్సిమం ఎంతవరకు అయితే ఆన్లైన్ ఇవ్వగలుగుతున్నామో అంతవరకు ఇప్పుడే ఇచ్చేస్తా ఉన్నాం. అంటే ఆ కోటాని ఫర్దర్ గా పెంచేటువంటి పరిస్థితి కూడా అంతగా లేదు. ఎందుకంటే చాలా మంది అడ్వాన్స్డ్ బుకింగ్ ఎస్సీడీ టోకన్స్ లేకుండా తిరుపతి రావడం జరుగుతుంది. వాళ్ల కోసం మళ్ళీ ఎస్ఎస్డి కోటా కూడా రోజువారీగా దాదాపు 20,000 టోకన్లు మనం కేటాయిస్తూ ఉన్నాం. అదేవిధంగా అంటే కొంతమందికి ఎవరికైతే ఇప్పుడు ఈ ఎస్ఎస్డి టోకన్స్ కూడా అందుబాటులో ఉండవు, వాళ్ళు కూడా మళ్ళీ డైరెక్ట్ గా క్యూ లైన్ లో చేరుకొని స్వామివారిని దర్శించే ప్రయత్నం చేసుకుంటారు. కాబట్టి ఆ సర్వదర్శనం క్యూ కూడా సైమల్టేనియస్ మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఆ 3-4 టైప్స్ ఆఫ్ దర్శనం క్యూస్. అదే కాకుండా కొంతమంది డోనర్స్ కి అంతకుముందు నుంచి కూడా కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఈ అంటే ఆ సుపథం ద్వారా ఎంట్రీ ద్వారా దర్శనాలు ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. అదే కొన్ని కేటగిరీస్కి చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి సుపథం ద్వారా అవకాశాలు ఉన్నాయి. సో అవన్నీ క్యూ లైన్స్ ఎక్కడిక్కడ మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆన్లైన్ కోటాని అంతకంటే ఎక్కువ పెంచడం కష్టం. హౌఎవర్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా మంది ఆ కోటా కోసం ట్రై చేస్తుంటారు. కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినట్లు త్వరగా ఆ కోటా అంతా కూడా అయిపోతుంది. అయితే రెండోది ఇప్పుడు ఏంటంటే మనం ఆ దివ్యాంగుల కోసం ఏదైతే కోటా కేటాయించి ఉన్నాం, రోజు ఇప్పుడు మనం దాదాపు మధ్యాహ్నం 3 గంటలకి ఒక 1000 టోకన్లు ఇవన్నీ ఇస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆ కోటాని మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మీరు ఆ సరైన సమయానికి ఇక్కడ రాగలిగితే, ఇప్పుడు ప్రస్తుతానికి మీ వైఫ్ మేడం ఎవరైతే ఉన్నారో వారికి అంటే ఫిజికల్ డిజేబిలిటీ లాగానే సిచ్యువేషన్ ఉంది కాబట్టి సరిగా వాకింగ్ ఇవన్నీ చేయలేకపోతున్నారు. కాబట్టి అటువంటి దర్శనాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే డెఫినెట్గా స్వామివారిని దర్శించడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మనం ప్రస్తుతానికి తిరుమలలో
శ్రీవాణి టోకన్లు కూడా ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తూ ఉన్నాం. పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి ఆ భక్తులు అది కూడా సద్వినియోగం చేసుకున్నట్లయితే స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. సార్ మణికంఠ గారు అనంతపురం నుండి. నమస్కారం మణికంఠ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. ఎస్ ప్లీజ్. సార్ వాళ్ళతో మాట్లాడాలి సార్. చెప్పండి, నేను ఈవెనింగ్ మాట్లాడుతున్నాను. సార్ ఓం నమో వెంకటేశ్వర ఓం సార్. నమో వెంకటేశ్వర సార్ ఒక చిన్న విన్నపం సార్. చెప్పండి. ఈ 300 బుకింగ్ చేసేటప్పుడు ఈ ఓటీపీ అనేది ఒకటి వస్తుంది సార్. అది చాలా ప్రొలాంగ్ అవుతుంది సార్. ఇంతకుముందు టీసీఎస్ కంపెనీ వాళ్ళకు ఉన్నప్పుడు ఇంత ప్రొలాంగ్ ఉండకపోతుండే సార్. ఎప్పుడైతే ఇది జియో వాళ్ళకి కనెక్ట్ చేశారో అప్పటి నుంచి ఇది టైం లాగింగ్ అనేది అవుతుంది సార్. తట్టు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం శ్రీవారు దర్శించుకున్న టైంలో శ్రీవారి భక్తులు ఎవరైతే శ్రీవారి సేవ చేసేకి వస్తారో సార్, లేడీస్ స్వామిని దర్శించుకునేటప్పుడు వాళ్ళది కొంచెం ఎక్కువగా తొందరగా లాగేస్తున్నారు సార్ అక్కడ క్యూ లైన్ లో. నేను ఎవరి మంత్ తిరుమలకు వస్తాను సార్. ఇది నోటీస్ చేసి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సార్, మీ దృష్టికి తీసుకురావాలని ఈ రోజు కాల్ కలిసింది సార్. ఇప్పుడు మీరు చెప్పేటట్లు ఇంకా నాకు కూడా గత ఒక వారంలో కనీసం ఒక 3-4 ఈమెయిల్స్ వచ్చినాయి. అంటే అంతకుముందు ఉన్నటువంటి లాగిన్ విధానమే బాగుండింది. అంటే ఏదైతే ఈమెయిల్ బేస్డ్ గా లాగిన్ విధానం ఉండింది అంతకుముందు, ఈమెయిల్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ విధానం, అదే బాగుందని చెప్పేసి మెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఈమెయిల్ ద్వారా లాగిన్ విధానం ఉండింది, ఆ రోజు చాలా మంది భక్తులు ఇది పాత పద్ధతి, ఈ కొత్తగా అన్ని యాప్స్ లో కూడా ఇప్పుడు జస్ట్ ఫోన్ నంబర్ మీదనే ఓటీపీ విధానం ప్రవేశపెడితే బాగుంటుందని చెప్పి సలహాలు సూచనలు ఇచ్చారు. సో ఆ సలహాలు సూచనల మేరకు ఈ మార్పు తీసుకురావడం జరిగింది. అయితే ఇవన్నీ ఇప్పుడు 2 రకాల విధానాలు అప్పుడు భక్తులందరూ కూడా రికమెండ్ చేశారు కాబట్టి మళ్ళీ దాని మీద ఎప్పుడు స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే అధికార యంత్రాంగం మీ సలహాలు నోట్ చేసుకున్నారు. దాని మీద ఒక స్టడీ చేసుకొని ఎఫిషియన్సీ ఏ విధంగా బాగుంటుంది, అదేవిధంగా ఆ ఉన్నటువంటి సిస్టమ్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఏ సిస్టమ్ తక్కువ ఉంది, ఆ సిస్టమ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తులు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఇంకొకటి ఉంది. అంటే ఏదో కంప్యూటర్ సాఫ్ట్వేర్ని ఉపయోగించుకుని ఏమైనా కొంతమంది మిడిల్ మెన్ ఈ కోటా అంతా కూడా వినియోగించగలుగుతున్నారా ఏంటనేది డౌట్ వస్తుంది కొంతమందికి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ నెల అంతా కోటా కూడా 20 నిమిషాలు 25 నిమిషాల్లో వస్తూ ఉంది, వాళ్ళకి ఈ డౌట్ రావడం సహజం. కాబట్టి ఇవన్నింటిని కూడా స్టడీ చేస్తాం. స్టడీ చేసి కావాల్సిన నిర్ణయం తీసుకుంటాం. రెండోది, స్వామివారి దర్శనం సమయంలో ఈ శ్రీవారి సేవకులు ఎవరైతే భక్తుల్ని లాగేస్తూ ఉన్నారు, గత వారం నుంచి నేను కూడా 3-4 సార్లు టెంపుల్కి వెళ్ళి వారందరికీ కొంచెం గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే శ్రీవారి సేవకులు అందరినీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. ఐఎమ్ అహ్మదాబాద్ వారి సహకారంతో ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని డ్యూటీ మీద వస్తున్నటువంటి శ్రీవారి సేవకులు అందరికీ ఆ డ్యూటీ కేటాయించే ముందు భక్తులతో ఏ విధంగా వ్యవహరించుకోవాలి, వారికి ఎటువంటి డ్యూటీస్ కేటాయిస్తూ ఉన్నాము, ఆ డ్యూటీస్ ఏ విధంగా చేస్తే అందరికీ మేలు జరుగుతుంది, దాని మీద వాళ్ళకి కంటిన్యూస్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. అయితే ఒకటి అంటే కొంతమంది భక్తులు కూడా ఇప్పుడు మామూలుగా మీ అందరికీ తెలిసిన విషయమే, స్వామివారి ముందు మనం ఏ ఒక్కరికి 10 నిమిషాల అవకాశం ఇచ్చినా కూడా ఇంకా అక్కడే ఉంటే బాగుంటుందనేది పత్రపడుతూ ఉంటారు. అంటే ఎవరికి అక్కడ నుంచి కదిలే ఇష్టం ఉండదు. కాబట్టి ఒక్కొక్కసారి ఈ క్యూ లైన్ని మనం మెయింటైన్ చేయాలి, ఎక్కువ మంది భక్తులకి దర్శనం కలిగించాలి, మిగతా భక్తులు ఎవరైతే గంటల తరబడి వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఒక్కోసారి ఈ శ్రీవారి సేవకులు కానీ మిగతా స్టాఫ్ కానీ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళు భక్తుల్ని కొంచెం త్వరగా లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరైన ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అంటే మనం కూడా దర్శనం చేసుకున్నప్పుడు ఆ క్యూ లైన్లో కంటిన్యూస్గా మూవ్మెంట్ ఉంటేనే మిగతా భక్తులకి అవకాశం లభిస్తుంది, మిగతా భక్తుల్ని లాగేటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సందర్భంగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. సార్ హైదరాబాద్ నుండి శంకర్ గౌడ్ గారు. నమస్కారం అండి శంకర్ గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. నేను నా పేరు శంకర్ గౌడ్ అండి. నేను ఈ గతంలో చాలా సార్లు సజెషన్స్ పంపించాను సార్, మీకు ఈమెయిల్ చేశాను, ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాను. లాస్ట్ మంత్ నాకు దొరకలేదు.
అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ 3 months అడ్వాన్స్ రిజర్వేషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాము చాలా సార్లు. ఇప్పుడు ట్రైన్ రిజర్వేషన్ కూడా 2 months అయిపోయింది, అయినా కానీ 3 months రిలీజ్ చేస్తాము. మన ఏపీ టెంపుల్స్ అయితే అయోధ్య కానీ కాశీ కానీ 1 month కట్టి ఇక్కడ మీ వాయిస్ కట్ అవుతుందండి. డైలీ 1 month ఒకే ఎట్ ఏ టైం అవ్వకుండా అవన్నీ డైలీ రిలీజ్ అవుతాయి. ఒకరోజు లేకుండా ఒకరోజన్నా మన డివోటీస్ దొరుకుతాయి. అంటే మీ వాయిస్ మధ్యలో బ్రేక్ అయిందండి, కరెక్ట్ గా నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైనంత వరకు నేను రెస్పాన్స్ ఇస్తాను. అంటే బహుశా మీరు అంటే ఆ కోటా ఏదైతే 3 months అడ్వాన్స్ ఇస్తా ఉన్నారో అది ఒకేసారి రిలీజ్ కాకుండా రోజుకియో లేకపోతే 2 రోజుకి ఒక్కసారి రిలీజ్ చేస్తే ఎప్పుడైనా అవకాశం దొరుకుతుంది అనేది సలహా ఇచ్చినట్టు ఉన్నారు. అంటే ఒకవేళ ఇదే మీ వ్యూ అయితే దాని మీద నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మనం రోజువారీగా ఇచ్చేది ఒక 15,000 అట్లాగా ఇస్తాం కోటా, ఎస్సీటీ కోటా. దానికోసము ఇప్పుడు మనం 1 month కోటా రిలీజ్ చేసిన దాదాపు 4 లక్షల టికెట్స్ ఇవన్నీ అందుబాటులో వస్తాయి. అయితే రోజువారీగా మనం టికెట్స్ ఇచ్చినా అంటే ఓన్లీ ఆ 15,000 టికెట్స్ కోసము లక్షలాది మంది ప్రయత్నం చేసుకోవాలి, మళ్ళీ సేమ్ మరుసటి రోజు ప్రయత్నం చేసుకోవాలి, మళ్ళీ రోజువారీగా వాళ్ళు ఆ సేమ్ భక్తులు ప్రయత్నం చేసుకుంటా ఉండాలి. అంటే దీనివల్ల అంటే ఎక్కువ మంది భక్తులకి మేలు జరిగే ఉంటే అవకాశం ఉంటుంది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చివరికి కోటా ఉండింది మన దగ్గర 15,000 రోజుకి మనం ఎస్సీడీలో ఆన్లైన్ రిలీజ్ చేసేది కాబట్టి. అంటే ఒక నెల ఒక్కసారి రిలీజ్ చేస్తే అట్లీస్ట్ ఒక 4 లక్షల టికెట్స్ అందుబాటులో వస్తాయి కాబట్టి ఒకేసారి ఎఫర్ట్తో ఒక 4 లక్షల మందికి మేలు జరిగే ఉంటే అవకాశం ఉంది. రోజువారీగా సేమ్ పని అందరూ చేయాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది భక్తులందరికీ నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఒకటి అంటే ఎన్ని నెల ముందు ఆ టోకన్ రిలీజ్ చేయాలి. అంతకుముందు ట్రైన్ రిజర్వేషన్స్ కూడా ఎక్కువ సమయం ముందు రిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఆ ట్రైన్ రిజర్వేషన్ విధానంలో కొంచెం మార్పు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చింది కాబట్టి దీన్ని మనం ఏ విధంగా మన ఎస్సీడీ టోకన్స్తో సింక్రోనైజ్ చేయాలి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇప్పుడు మనం బోర్డు కమిటీ ఏర్పాటు చేశాం ఆ అంశం కూడా ఆ బోర్డు కమిటీలో డిస్కస్ చేసుకుని దానికి కావాల్సిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఓం నమో వెంకటేశాయ. సార్ గణేష్ గారు కడప నుండి. నమస్కారం అండి గణేష్ గారు, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది దేని గురించి అంటే 2023లో టీటీడీ వాళ్ళు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏటీఓ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు సార్. అది ఎంప్లాయ్మెంట్ గురించి ఇంజనీర్, సివిల్ ఇంజనీర్స్ కి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ వాళ్ళ గురించి 2023 అక్టోబర్లో చేశారు. కానీ ఇంతవరకు దానికి అప్డేట్స్ కానీ ఏం లేవు సార్. మామూలుగా చాలా సార్లు ఆఫీస్కి వెళ్ళి ఏడీ బిల్డింగ్కి వెళ్ళి అడిగితే దాని గురించి ఆ వెబ్సైట్ లో చూడండి అంటున్నారు. ఆ వెబ్సైట్ లో చూస్తే ఇంతవరకు ఏమీ అప్డేట్స్ ఏం లేవు సార్. అసలు ఎవరిని అడిగినా కానీ ఏం చెప్పట్లేదు. కలుద్దామంటే అది దాని గురించి ఏమైనా చూస్తారు సార్. అది చాలా ఇయర్స్ అయిపోయింది, 2 years అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంతమంది మీరు చెప్పినట్లు 2023లో ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే చాలామంది క్యాండిడేట్స్ నాకు ఈమెయిల్స్ కూడా పంపించారు, వాట్సాప్స్ కూడా చేశారు. అంటే ఇది ఎందుకు ఆగింది తెలియట్లేదు, ఎప్పుడు ప్రారంభిస్తారని తెలియట్లేదని. అయితే ఏదైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనం ఇచ్చామో అది ఆ రిక్రూట్మెంట్ ఫైనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రిక్రూట్మెంట్ అప్పుడు ఐఐటి చెన్నై కోఆర్డినేషన్తో అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని ఇష్యూస్ వచ్చి ఈ రిక్రూట్మెంట్ అంతా ఆగిపోయింది, ఇది వాస్తవం. అయితే దీని మీద వచ్చే ఒక 2-3 వారాల్లో ఆ విధి విధానాలు ఏ విధంగా ఈ రిక్రూట్మెంట్ని మనం ఫైనల్ చేసుకోవాలి, ఫైనల్ చేయలేకపోతే ఏ విధంగా ముందుకు పోవాలి, ఆల్టర్నేట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా స్టాఫ్ షార్టేజ్ వల్ల కొంత ఇబ్బందులు మాకు కూడా ఎదురవుతున్నాయి. అయితే ఈ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. విదిన్ నెక్స్ట్ 15 days డెఫినెట్లీ ఒక క్లారిటీ, అంటే ఇదే అడ్వర్టైజ్మెంట్ని బట్టి మనం ముందుకు వెళ్తా ఉన్నామా లేకపోతే ఏమైనా దీంట్లో మార్పు తీసుకువస్తా ఉన్నామా, ఏ విధంగా చేస్తా ఉన్నామా అనేది క్యాండిడేట్స్ అందరికీ డెఫినెట్గా మేము తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశాయ. సార్ జగిత్యాల నుండి జగన్ గారు. నమస్కారం అండి జగన్ గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద, మాకు ఒక 3 డౌట్లు ఉన్నాయండి. నేను చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిజేబుల్స్ కి ఆఫ్లైన్ చేస్తా ఉన్నారు, స్టార్ట్ చేస్తా ఉన్నారు. అది ఇంతవరకు చేయలేదండి. జూన్ నుంచి అనుకున్నాం, మేము చేయలేదు. ఇంకొకటి ఏంటంటే సార్, ఎస్ఎస్డి టోకెన్ కింద మన తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది ఉంది. లైన్ కిలోమీటర్ ఉండేసరికి మాకు డిజేబుల్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఏదన్నా కొంచెం సపరేట్ లైన్ ఉంటే
పర్మిషన్ ఇస్తే బాగుంటాయి సార్. థర్డ్ వన్ ఏంటంటే మేము ఎస్ఎస్జి టోకెన్స్ కానీ వేరే 300 కానీ తీసుకున్నప్పుడు డైరెక్ట్ స్కాన్ దగ్గరికి కానీ లేదంటే ఏదన్నా మన డిజేబుల్ పంపించే దారి కూడా పంపిస్తే మాకు కొంచెం తక్కువ అయ్యి కొంచెం నడక తగ్గుతుందని మా అభిప్రాయం సార్. ఈ మూడు కొంచెం కన్సిడర్ చేయండి సార్. కొంచెం చాలా ఇబ్బంది ఉంది డిజేబుల్స్ కి. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఇంకా కూడా కొంతమంది ఇచ్చారు. ఒకటి, ఏదైతే ఇప్పుడు ఈ టికెట్స్ మనము ఆన్లైన్ ఆఫ్లైన్ మెకానిజమ్స్ ఇస్తూ ఉన్నాం, అన్ని కేటగిరీస్ అవి ఇప్పుడు మనం ఆన్లైన్ చేసి చాలా కాలం అయింది, దాని మీద కొంత ఎక్స్పీరియన్స్ మనకి కూడా వచ్చింది. అయితే దీంట్లో ఏమైనా ఫర్దర్ మార్పు అవసరమా కాదా, ఇవన్నీ ఎందుకంటే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందా కూడా తెలియజేశాను. అంటే ఈ దర్శన విధానం మీద అన్ని రంగాల్లో టోకన్ జారీ చేసే విధానము, దర్శనాల విధానము, అన్ని రంగాలు ఒక సమగ్రమైన సిస్టంలో మనం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ బోర్డు కమిటీ ఏర్పాటు చేసుకుంది. అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చేటువంటి స్థలాలన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. కింద తిరుపతిలో టోకన్ జారీ చేసే విధానం, దాంట్లో ఆబ్వియస్లీ కొంత టైం పడతా ఉంది. దాంట్లో దివ్యాంగులకి కొంచెం ఇంకా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది. ఆ టైంలో కూడా అందరికీ టోకన్లు దొరుకుతాయా దొరకవా అనేది ఒక ఇష్యూ ఉంది. రోజువారీగా ఎస్ఎస్సి టోకన్స్ ఎన్ని ఇవ్వాలి, సర్వదర్శనం ఎంతమందికి చేయగలుగుతాము, దాని మీద ఎప్పటికెప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ కనీసం ఒక 2-3 మెయిల్స్ మనకి రోజు వస్తూ ఉంటాయి. అంటే ఆ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎంట్రీ పాయింట్స్ ఫ్రీక్వెంట్గా మార్చేస్తూ ఉన్నారు అధికారులు. దానివల్ల అంటే కొండపైన ఎక్కడెక్కడ తిరగాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి రష్ ఎక్కువ లేనప్పుడు కూడా ఎంట్రీ పాయింట్స్ కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని ఓవర్ బ్రిడ్జెస్ దాటాల్సి వస్తుంది, దాంట్లో దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి డిఫరెంట్ సజెషన్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ సజెషన్స్ ఏదైతే ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా, లేకపోతే అధికారులు అందరూ కూడా ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో క్యూ లైన్స్ లో ఇన్స్పెక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఏదైతే అన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చి ఉన్నాయో ఇవన్నీ ఫీడ్బ్యాక్స్ మీద ఇప్పుడు మేము స్టడీ చేసుకుని ఒక సరైన నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. సార్ బెంగళూరు నుండి సురేష్ గారు. నమస్కారం అండి సురేష్ గారు, చెప్పండి. Good morning, sir. గుడ్ మార్నింగ్. Can I talk in English? ఎస్ ప్లీజ్. Thanks for your making simplification in the entry of the Tirupati Darshan, sir. But my concern is that if Yes. any mistake in the ID while keying in, the entry will be restricted now, sir. As a senior citizen, there will be shaking and eyesight problem, anything will be there. So it is a common error, sir. Why not to consider the case a special one and allow the entry in such cases? I didn't really get your point. What exactly is the issue, Suresh garu? Yeah. No, that suppose there is a mistake in the IDs while keying in, and I heard that entry will be restricted. Why not you make some modification in that one? You can verify the entry and why not allow it darshan, sir, in such cases? Some minor typographical errors can be discussed, but otherwise you see if modifications are allowed, No. there is a possibility of middlemen entering the scene and then booking tickets in advance in some names and then rectifying those names and giving tickets to somebody else at higher prices. So we have to take the balance of convenience into account. But you are right, if because of eyesight issues or some other lack of expertise on how to operate a computer system, if minor typographical errors happen, that can always be discussed, and depending on the magnitude of the error, a view can always be taken. Okay, sir. Thank you. I'm visiting on 2nd. That's why I'm concerned with that one, sir. No, December if 2nd. you are visiting on 2nd, I don't know what kind of error has taken place in your ticket. Once we get to know the magnitude of the error, then we can take a view. Om Namo Venkatesha. సార్ అనంతపురం నుండి ఈశ్వర్ గారు. నమస్కారం అండి ఈశ్వర్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. అది పిఆర్ఓలు భక్తులతో దోచుకుంటున్నారు సార్ అమౌంట్ సార్. ఏది ఇష్యూ అర్థం కాలేదండి, ఏమంటారు? ఇది పిఆర్ఓలు ఉన్నారు కదా సార్, పిఆర్ఓలు సార్. అచ్చా, గెస్ట్ హౌస్ లో పిఆర్ఓ కాదు సార్, మన దర్శనం జేయూ ఆఫీసులు ఈ దర్శనం ఎమ్మెల్యేలు వీళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు ఒక టికెట్ 5,000 6,000 అమ్ముకుంటున్నారు సార్. అంటే మీరు చెప్పేది జేఈ ఆఫీస్ లో అంటారా, గెస్ట్ హౌస్ లో అంటారా, బయట అంటారా, ఎక్కడ? సార్ మన బయట ఇప్పుడు మన ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉంటారు కదా సార్, ఆహా. వాళ్ళు
ఈ ఖాళీగా ఉంటారు కదా సార్, లెటర్లో ఖాళీగా ఉండే పేర్లు 6,000 7,000 టికెట్ పెట్టి అమ్ముతున్నారు సార్. ఇప్పుడు దయచేసి ఏదో ఇది మీరు తమరు ఇది చేయండి సార్, తమరు మంచి ఇది ఉంది సార్. నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి, గౌరవనీయులు ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం రోజువారీగా, ఎందుకంటే వారికి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ నుంచి చాలామంది వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే తిరుమలకి వెళ్ళాలి కాబట్టి మా పేరు రికమెండ్ చేయండి, అక్కడ లెటర్ మీద VIP బ్రేక్ దొరుకుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు ఆ ప్రజాప్రతినిధులందరినీ కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఆ ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం ఈ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందాక కూడా నేను ఓపెనింగ్ రిమార్క్స్కు చెప్పాను. అంటే కొంతమంది, అంటే మరి ఎవరి పేరు మీద వాళ్ళు ఇట్లాగా భక్తులందరినీ మోసం చేస్తామని తెలియదు. కొంతమంది మిడిల్ మెన్ కొంత డబ్బు ఇచ్చినట్లయితే ఆ దర్శనాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి డబ్బులు తీసుకుని జరుగుతూ ఉంది. భక్తుల నుంచి మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. నాకు క్లియర్గా గుర్తు ఉంది, గత నెల హైదరాబాద్ నుంచి ఒక ఆయన నేను ఎక్స్ అమౌంట్ ప్రాణాతనికి ఇచ్చాను, దర్శనం ఏర్పాటు చేస్తా అన్నారు, దర్శనం ఏర్పాటు చేయలేదు, ఇప్పుడు డబ్బు తిరిగి ఇవ్వట్లేదు అనేది కంప్లైంట్ చేశారు. లక్కీగా అంటే ఆ కేసులో మేము యాక్షన్ తీసుకుంటే ఆ డబ్బు తిరిగి ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇప్పుడు ఫర్దర్ ఎంక్వైరీ, అంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ కేసు ఏ విధంగా పెట్టాలి, అవి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. అప్పుడు నేను వారిని అడిగాను, అంటే ఇప్పుడు మీరు డబ్బులు మోసపోయారు కాబట్టి ఇప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, ఇది ఆ సిస్టమ్ తప్పు కదా అని అడిగాను నేను. అయితే ఆ భక్తుడు కూడా నిజమే, అది మేము చేసి ఉండదు అసలు, బట్ అప్పుడు ఏదో ఎక్స్పెక్టేషన్ మేము చేసుకున్నాము. సో ఫస్ట్ అంటే భక్తులందరితో విజ్ఞప్తి, ఎవరిని కూడా నమ్మొద్దు, ఎటువంటి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు అనేది ఫస్ట్ రిక్వెస్ట్. సెకండ్లీ, ఆ శ్రీవాణి ట్రస్ట్ వెనుకలు ఉన్నటువంటి రేషనల్ లాజిక్ ఏంటంటే, ఆ మధ్యదళారులకి ఒక 10-15 వేలు ఇచ్చి ఆ VIP బ్రేక్ ఇవన్నీ కూడా పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు భక్తులు ఇటువంటి కంప్లైంట్స్ వచ్చేటప్పుడు ఈ మిడిల్ మ్యాన్కి, మధ్యదళారులకి 10-15 వేలు ఇచ్చే బదులు ఒక మంచి కార్యక్రమానికి, స్వామివారి దేవాలయాల నిర్మాణంకి ఒకవేళ 10,000 డొనేషన్ ఇచ్చినట్లయితే, ఏ విధంగా అయితే మిగతా ట్రస్టులకి డొనేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, అంటే 1 లక్ష రూపాయలు ఇస్తే ఒక ప్రివిలేజు, 10 లక్షల రూపాయలు ఇస్తే ఒక ప్రివిలేజు, అట్లాగానే ఈ ట్రస్ట్కి, ఆ శ్రీవాణి ట్రస్ట్కి కనుక 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే 1 టైం VIP బ్రేక్ అవకాశం మనం కల్పించాం. అంటే ఒక 10,000 రూపాయలు ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇచ్చినట్లయితే ఒక VIP బ్రేక్ అవకాశం లభిస్తుంది. కాబట్టి 500 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆ VIP బ్రేక్ టికెట్ తీసుకోవచ్చు అనేది. అది కూడా ఏ రోజు మీకు కన్వీనియంట్ అయితే ఆ రోజు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం మనం కల్పించాం. ఆ ట్రస్ట్ మనం ఏర్పాటు చేసిందే ఆ 2 ఉద్దేశాల మీదనే. అంటే ఒకటి, దేవాలయాల నిర్మాణం చేసుకోవచ్చు, రెండోది అంటే బయట మధ్యదారుని నమ్మి అక్కడ మోసపోయే బదులు స్వామివారి దేవాలయాల కోసం 10,000 డొనేషన్ ఇచ్చి VIP బ్రేక్ దర్శనం టికెట్ పొందొచ్చనే ఉద్దేశంతో. కాబట్టి భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నా, అంటే ఇక్కడ మేము ఎంక్వైరీ చేస్తాం. మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఎప్పటికెప్పుడు మాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ప్రతి వారం 1-6 ఎంక్వైరీస్ మేము కూడా, మా విజిలెన్స్ అధికారులు కూడా చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కంటే కొంచెం క్లియర్గా, అంటే వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే డెఫినెట్గా దాని మీద యాక్షన్ మేము తీసుకుంటూ ఉంటాం. అయితే జనరల్గా అంటే ఎవరు కూడా ఇటువంటి మిడిల్ మ్యాన్ని నమ్మి మోసపోవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బు ఉన్న వాళ్ళు మిడిల్ మ్యాన్కి డబ్బు ఇచ్చే బదులు శ్రీవాణి ట్రస్ట్కి ఆ డబ్బులు డొనేషన్ ఇచ్చి అటువంటి VIP బ్రేక్ పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఓం నమో వెంకటేశ్వర. సార్ కావలి నుండి రవికుమార్ గారు. నమస్కారం అండి రవికుమార్ గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. మీరు విద్యా వైద్య రంగాల్లో మీరు చేస్తున్న కృషికి ఎంతైనా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే ఒక అంశం మీ దృష్టి తీసుకున్నాను. ఇప్పుడు మన దేశంలో 50 లక్షల మంది కళ్ళు కావాల్సి ఉండగా కేవలం 5,000 మంది మాత్రమే ఐ డొనేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో నేత్రదాతలను ప్రోత్సహించడానికి ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి మీరు మన రాష్ట్రంలో ఒక ఐ బ్యాంక్ కూడా లేని వలన ఒక ఐ బ్యాంక్ ని స్థాపించి కంటి క్యాన్యాన్ని సేకరించి అవసరమైన వాళ్ళకి కళ్ళు కనుక ఏర్పాటు చేస్తే ఎంతో మంది అందులకు చూపులు కల్పించగలుగుతారు. అదేవిధంగా మనకి ప్రపంచంలో కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నందువలన మీరు ఈ పథకాన్ని స్థాపిస్తే ఎంతో మందికి ముందుకు వచ్చి ఐ డొనేషన్ చేస్తారు. అదేవిధంగా మీ విరాళాలను కూడా
ఏర్పాటు చేస్తున్నారు. మేము కూడా ప్రయత్నం చేస్తాం సార్. మీరు కాబట్టి వెంటనే నేత్రదాన పథకాన్ని సృష్టిని ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ యూ సజెషన్. అంటే ఒకటి, మీలాంటి భక్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా మీ ఐ డొనేషన్ ఇద్దామని ప్లెజ్ చేసి ఉంటారు నేను భావిస్తూ ఉన్నాను. అయితే టీటీడీ ఫస్ట్ ఏంటంటే వస్తున్నటువంటి పిల్గ్రిమ్స్ వారి కోసము ఎమర్జెన్సీ కేరు ఎక్కడైనా ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి తిరుమలలో అదేవిధంగా తిరుపతిలో కొన్ని హెల్త్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఎక్కువ ఫోకస్ ఏంటంటే రాయలసీమ ఏరియాలో ఎక్కువ మెడికల్ ఫెసిలిటీసు లేవు కాబట్టి కంపేర్ టు సమ్ అదర్ ఏరియాస్ మనం ఇక్కడ స్విమ్స్ అదేవిధంగా బర్డ్, ఇంకొకటి ఏమో రుయా ఆసుపత్రి, దీంట్లో కూడా అది కాకుండా ఇప్పుడు మొన్న కొత్తగా మనం పీడియాట్రిక్ హాస్పిటల్, క్యాన్సర్ కేరు ఇవన్నిటి మీద తిరుపతిలో ఫోకస్ చేస్తూ చాలా డబ్బులు ఖర్చు పెడుతూ మనం ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ని బాగా ఇంప్రూవ్ చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. అయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ బయట కానీ ఇటువంటి స్కీమ్స్ ఇప్పుడు మీరు చెప్పారు, అటువంటి స్కీమ్స్ మామూలుగా అయితే స్టేట్ గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కానీ మీరు చెప్పినట్లు ఏదైతే వెంకటేశ్వర స్వామి కృషి చేయగలిగితే అది కూడా మంచి సలహానే. అంటే ఇది ఎంతవరకు సాధ్యమో మనకి ఉన్నటువంటి అధికార యంత్రాంగం ద్వారా ఎంతవరకు చేయగలుగుతాం, ఏ విధంగా చేయగలుగుతాం, దాని మీద ఇప్పుడు మీరు సలహా ఇచ్చారు కాబట్టి ఒకసారి దీని మీద ఒక స్టడీ, అంటే చేయగలుగుతామా లేదా, చేయగలిగితే ఏ విధంగా చేయగలుగుతాం, దానికి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, మోడాలిటీస్ ఏముండాలి, దాని మీద ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటామండి. థ్యాంక్ యూ ఫర్ సజెషన్. సార్ తిరుపతి నుండి మునిలక్ష్మి గారు చెప్పండి. నమస్తే సార్. నమో వెంకటేశాయ. నమస్తే అమ్మా. మీరు రెండోసారి ఈవోగా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. నా వైపు నుంచి ఒక 3 రిక్వెస్ట్లు ఉన్నాయి. చెప్పండి. ఫస్ట్ వన్, తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏదో ఒక టైంలో ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు సార్. రైట్ అమ్మా. ఎక్కువగా ట్రైన్స్ అన్ని కూడా దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ అర్లీ మార్నింగ్ తిరుపతికి చేరుకుంటారు సార్. ఈ టోకన్స్ కోసం మధ్యాహ్నం వరకు వెయిట్ చేయడం అంటే వాళ్ళకి ఒక టైం వేస్ట్ అనేది ఉంటుందన్నమాట. వీలైనంత వరకు గతంలో ఇస్తున్నట్టు అర్లీ మార్నింగ్ ఈ టోకన్స్ ఇస్తే కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఆ రోజే టోకన్ తీసుకొని అదే రోజు దర్శనం చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక రిక్వెస్ట్. ఇంకొకటి, మనకు అలిపిరి దగ్గర హోమం టికెట్స్ అనేవి మనకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు సార్. ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ని మనం ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. పేరెంట్స్ ఇద్దరికి టికెట్స్ బుక్ చేసుకుంటే మనకి ఆ టికెట్స్ క్వాంటిటీ అనేది తక్కువ ఇస్తున్నారు. పర్ డేకి 200 రిలీజ్ చేస్తున్నారు. సో పేరెంట్స్ కి బుక్ చేసుకుంటే పిల్లలకి బుక్ చేసుకునే కొద్దికి టికెట్స్ అయిపోతున్నాయి. వాళ్ళకి ఒక బిడ్డే ఉన్నారనుకోండి, ఆ బిడ్డకి సింగిల్ గా టికెట్ బుక్ చేసుకోవడానికి లేదు. అలాంటి వాళ్ళు హోమం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకున్న ఆ పిల్లలకి మనకి ఏటీసీ దగ్గర ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ ఇచ్చేలేమన్నా అవకాశం ఉందేమో, అదొకటి సార్. ఇంకొకటి, దర్శనం టికెట్స్ మనకి 3 months బిఫోర్ గా రిలీజ్ చేస్తున్నారు. కానీ మనకి లక్కస్ కానీ ఆర్జిత సేవలు కానీ మనం బుక్ చేసుకున్న తర్వాత ఏదైనా అంటే 3 months బిఫోర్ కదా, ఇంట్లో ఏదైనా సమ్ ఇష్యూస్ వల్ల కొంతమంది రాలేకపోతుంటారు. వాటికి మళ్ళీ ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే 6 months గ్యాప్ అనేది కావాలి సార్. లక్కడిలో సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కానీ ఎవరైతే ఆ టైంకి వచ్చి ఆ రోజు దర్శనం చేసుకోలేక మిస్ అంటే మనం వస్తే మన టికెట్ అనేది స్కాన్ అవుతుంది. ఇన్ కేస్ మనం రాలేకపోయినప్పుడు మన టికెట్ స్కాన్ కాదు కాబట్టి అలాంటి వాళ్ళకి నెక్స్ట్ మంత్ లో మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుంది సార్. ఆ అమౌంట్ రీఫండ్ కోసం నేను అడగట్లేదు. రీఫండ్ అనేది అవసరం లేదు సార్. ఎందుకంటే స్వామివారికి ఇచ్చినట్టే భక్తులు ఫీల్ అవుతారు. కానీ ఆ నెక్స్ట్ మంత్ కి రిలీజ్ చేసినప్పుడు టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంటే ఈ నెలలో రాలేని వాళ్ళు నెక్స్ట్ మంత్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇదొకటి. ఇంకొకటి, ముఖ్యంగా మన భారత రాష్ట్ర ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఒక సూచన అనేది చేశారు. వీలైనంత వరకు విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలు కానీ విఐపి దర్శనాలు కానీ నెలలో ఇన్ డేస్ అన్నట్టుగా కేటాయిస్తే ఆ డేస్ లో సామాన్య భక్తులు కొంచెం తగ్గి, ఎందుకంటే ఈ టైంలో విఐపి దర్శనాలు ఉంటాయి, మనం నెక్స్ట్ ప్లాన్ చేసుకుందాం అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు సార్. ఇట్లేమన్నా వీలైనంత వరకు విఐపి దర్శనాల మీద కొంచెం అవకాశం ఉంటే చూడండి. ఇంకొకటి, నా వైపు నుంచి పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను శ్రీవారి భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో సర్వీస్ చేయాలనుకుంటున్నాను సార్. నాకేదైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో కాల్ సెంటర్ లో సర్వీస్ చేయడానికి ఏమన్నా అవకాశం కల్పిస్తారు అంటే, నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ద్వారా తిరుమల శ్రీవారి భక్తులకి నాకు తోచిన సాయము అంటే
ఐ మీన్ తిరుమల గురించి సమాచారం అనేది షేర్ చేస్తూ ఉన్నాను సార్. ఇంకా కాల్ సెంటర్ ద్వారా ఇంకా ఎక్కువ మంది భక్తులకి ఇన్ఫర్మేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ వైపు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. ఇది ఏమన్నా అవకాశం ఉంటే చూడండి సార్. థ్యాంక్ యూ అమ్మా, చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. మొట్టమొదటి అంటే ఏదైతే ఇప్పుడు మనం ఎస్ఎస్సి టోకెన్ ఇస్తూ ఉన్నామో ఆ టైమింగ్స్ ప్లస్ ఆ టైమింగ్స్ మార్చుకున్నట్లయితే నెక్స్ట్ డే టోకెన్ బదులు అదే రోజు టోకెన్ ఇస్తే బాగుంటుంది. ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ సజెషన్. అది ఇంకా కొంతమంది భక్తులు ఇచ్చి ఉన్నారు. డెఫినెట్గా దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు చెప్పాను, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకున్నాం, అన్ని సలహాలు సూచనలు పరిశీలిస్తూ ఉన్నారు. ఇది కూడా దాంట్లో పరిశీలించుకోవడం జరుగుతుందమ్మా. సెకండ్లీ, ఇప్పుడు హోమం టికెట్స్ అంటే ఏ టికెట్ సిస్టమ్ పెట్టినా ఆబ్వియస్లీ ఫుల్ ఫ్యామిలీకి సరిపడేటట్టు టికెట్స్ అంటే ఆ సిస్టంలో కేటాయించడం కష్టం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ హోమం టికెట్ మీద ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చాలామంది ఇంకా అంటే ఈ రకరకాల కేటగిరీస్లో మనము అసలు ఆ టికెట్స్ ఎందుకు కేటాయిస్తూ ఉన్నాము అనేది కూడా కొంతమంది రివర్స్ సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అంటే ఆ హోమం టికెట్లో ఒకవేళ అందుబాటులో లేకపోతే ఆఫ్లైన్లో ఏమైనా ఎస్సీడీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అంటే అన్నింటికి ఇంప్లికేషన్స్ ఉంటాయి. అంటే మనం మీరు చెప్పినట్లు ఒక సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తొలగించాలంటే మళ్ళీ ఇంకా కొన్ని ఇష్యూస్ మనం ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఓవరాల్ సిస్టమ్ మీద మనం వ్యూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ప్రతి సిస్టంలో కొన్ని ప్లస్ మైనస్ ఉంటాయి. అంటే ఎక్కువ మందికి మేలు ఏ సిస్టంలో జరుగుతుందనేది ఇష్యూ. మనం ఆ ఎక్స్పీరియన్స్ ఆధారంగా కృషి చేస్తూ ఉంటాం. అదేవిధంగా మీరు చెప్పారు అంటే ఉపరాష్ట్రపతి గారు కొన్ని సలహాలు ఇచ్చారు, ఏ విధంగా మనము ఆ విఐపి సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. వారు ఇంకొకటి సలహా కూడా ఇచ్చి ఉన్నారు, ప్రతిసారి దర్శనానికి వచ్చేటప్పుడు అంటే విఐపీస్ అందరూ కూడా సంవత్సరానికి ఒకేసారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి కూడా వారు ప్రతిసారి వచ్చేటప్పుడు మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ ఉంటారు. అంటే అది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారో అది అందరి అంటే ఏ విధంగా సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది అందరికీ ఎవరెవరికి ఒక అభిప్రాయం ఉంటుంది. కాబట్టి వారు తనకి ఉన్నటువంటి ఇష్టానుసారంగా స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. బట్ ఎస్ అంటే ఓవరాల్ సిస్టమ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనం రోజువారీగా ఇచ్చేటువంటి విఐపి బ్రేక్కి కేటాయించిన సమయము మిగతా సర్వదర్శనాలకి అంటే అది ఎస్సీడీ కావచ్చు, ఎస్ఎస్డి కావచ్చు, సర్వదర్శనం కావచ్చు, దానికి కేటాయించిన సమయము అది అడిషనల్ యోగా ఆధ్వర్యంలో వీలైనంత వరకు ఎక్కువ సమయము సామాన్య భక్తులకి ఏ విధంగా కేటాయించగలుగుతామో దాని మీద ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటారు, నిర్ణయాలు తీసుకుని ఉంటారు. అదేవిధంగా పెయిడ్ దర్శనం అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎస్సీటీ దర్శనం, ఇట్ ఇంక్లూడ్స్ విఐపి బ్రేక్స్, ఇవన్నీ సేవాస్, ఇవన్నీ పెయిడ్ దర్శనం వర్సెస్ ఫ్రీ దర్శనం మనం చూసుకున్నట్లయితే దాదాపు 29% మనం పెయిడ్ దర్శనం సిస్టంలో ఉన్నాము, మిగతా 71% ఫ్రీ దర్శనం సిస్టంలో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఆపరేట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ మంది మనం సామాన్య భక్తులకి ఏ విధంగా మేలు చేయాలి దాని మీదనే దృష్టి సారిస్తూ ఉంటాం. లాస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది అంటే శ్రీవారి సేవకురాలుగా మీరు కొంత కాల్ సెంటర్లో కృషి చేద్దాం అనుకుంటా ఉన్నారు. మేము కూడా ఇటువంటి ప్రొఫెషనల్స్ అంటే అది హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, మీరు చెప్పినట్లు ఇన్ఫర్మేషన్ కాల్ సెంటర్ విభాగం కావచ్చు, ఇటువంటి విభాగాల్లో ఎట్లా మనం ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ని శ్రీవారి సేవకురాలుగా కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. దాని మీద అంటే గత ఒక 3-4 నెలల నుంచి కృషి చేస్తూ ఉన్నాం, విధి విధానాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మీ సేవలు కూడా మేము సద్వినియోగం చేసుకుంటాం. మా సిపిఆర్ గారు మీతో టచ్లో ఉంటారు, ఏ విధంగా మీ సేవల్ని అదేవిధంగా మీలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ప్రొఫెషనల్స్ సేవలు అందించాలనుకుంటున్నారో వారి సేవలు ఏ విధంగా మనం సద్వినియోగం చేయగలుగుతామో దాని మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. సార్ బళ్ళారి నుండి గిరికుమార్ గారు. నమస్కారం అండి గిరికుమార్ గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. మొన్న మేము 57కి వచ్చింటాం సార్. చెప్పండి. యా సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏం సార్ 27కి మేము తిరుమలకు వచ్చింటాం సార్. ఎస్ ప్లీజ్. రూమ్ బుక్ చేశాను సార్ మేము. రూమ్ చెప్తే మనం రూమ్ ఖాళీ చేసిన రీఫండ్ రావాలి కదా సార్. రీఫండ్ రావట్లేదు సార్ మనకి. 2 days అని చెప్పారు, 7 days అన్నారు, రాలేదు సార్.
అది ఇప్పుడే కదా సార్, లాస్ట్ 3 months బ్యాక్ కూడా ఇంతకుముందు వచ్చింది సార్, అప్పుడు కూడా ఒకసారి రాలేదు సార్. అంటే రీఫండ్ అంటున్నారండి? రీఫండ్ సార్, రీఫండ్ రావట్లేదు సార్. 50 rupees కట్ అయిపోయి 500 వస్తుంది సార్ యాక్చువల్లీ. అది రావట్లేదు సార్ మనకి. ఓకే, అంటే ఇప్పుడు ఎలాగ మీ నెంబర్ మన దగ్గర రికార్డ్ అయింది కాబట్టి ఆ వివరాలు తీసుకొని మేము ఎంక్వైరీ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఎట్లయినా మీ రీఫండ్ ఇష్యూ సెటిల్ చేస్తాం, బట్ అది కాకుండా సిస్టమిక్ రీఫార్మ్స్ కూడా దీంట్లో ఏమైనా అవసరం ఉందా లేదా, అంటే మీలాంటి ఇబ్బందులు ఇంకా వేరే వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బంది పడ్డారా అనేది మేము డేటాలో అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ దగ్గర నుంచి మేము డీటెయిల్స్ తీసుకొని ఎంక్వైరీ చేసి మీకు రీఫండ్ ఇవ్వడమే కాకుండా బ్యాలెన్స్ కూడా ఎగ్జామిన్ చేద్దామండి. ఇంకా ఎంతమందికి రీఫండ్ ఇట్లాగా ఏమైనా ఉండిపోయిందా మా దగ్గర, అటువంటి ఉంటే డెఫినెట్ గా రీఫండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కావాల్సిన యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ బెంగళూరు నుండి హరిణి గారు. నమస్కారం అమ్మా హరిణిమ్మ, చెప్పండి. హలో, నమస్కారం అమ్మా. ఓం నమో వెంకటేశాయ, చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. వెల్కమ్ టు టీటీడీ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, రైట్. దిస్ ఈస్ రిగార్డింగ్ సీనియర్ సిటిజన్స్. ఎస్ అమ్మా. సార్, మేము ఎప్పుడూను మీరు 3 o'clock చేస్తే విల్ బి దేర్ ఫ్రమ్ 2:55 ఓన్లీ. ఓకే. ఎస్ అమ్మా. But after 3:02 or 3:03, sir, everything will be booked, sir. And one more thing I want to suggest is, I think that what is that, Aadhaar upload, I think to be avoided, sir, please. Right. Because while uploading the Aadhaar, I think I think the server may be busy or something else. So again, I have to come back. So again, when I come back and again when I try to log in or try to book the ticket, I think it will be over. Within 3:02 or 3:03, that's all. Not even 5 minutes, sir. Yes, sir. Please. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఇంకా కొంతమంది ఇచ్చారు. ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మన అకౌంట్లో కొంత డేటా మనం అప్పటికే ఇన్కార్పొరేట్ చేసుకుంటాం అకౌంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి. అయితే వారు ఇటువంటి సలహాలు కూడా ఇట్లానే ఉన్నాయి. అంటే మళ్ళీ మేము టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ఫ్రెష్గా డేటా ఎంట్రీ బదులు ఏదైతే మేము అకౌంట్ క్రియేషన్ సమయంలో డేటా అప్లోడ్ చేసి ఉన్నాం, డైరెక్ట్గా అక్కడ నుంచి ఇక్కడ ఆటోగా డేటా ఫీడ్ కావాలి. అంటే ఆ డేటా అక్కడ నుంచి రిట్రీవ్ అయ్యి ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్లింగ్ అయిపోతే ఇంకా ప్రతిసారి టికెట్ బుక్ చేసేటప్పుడు ఫ్రెష్గా డేటా ఎంట్రీ అవసరం ఉండదని చెప్పేసి కొంతమంది సలహాలు ఇచ్చారు, విచ్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ సజెషన్. అంటే అకౌంట్ క్రియేట్ అయ్యాక ఒక్కసారి మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ దాంట్లో ఫీడ్ చేయగలిగితే ఆఫ్టర్ దట్ టికెట్ బుకింగ్ సమయంలో ఎవ్రీ టైం మనం ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడం కానీ ఆ డేటా ఇవ్వడం కానీ అవసరం ఉండొద్దు. సో సేమ్ సజెషన్ ఇప్పుడు మీరు ఇస్తున్నారు, అంటే మీరు స్పెసిఫిక్గా ఈ ఆధార్ అప్లోడ్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు టీసీఎస్ అదేవిధంగా జియో ఎవరెవరైతే ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు వారితో ఇప్పుడు మేము సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం వచ్చే వారం. అంటే ఇటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టికెటింగ్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేయగలుగుతాము అటువంటి నిర్ణయాలు దాంట్లో తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ దిస్ డిఫికల్టీ. వన్ ఈజ్ ఆఫ్ కోర్స్ కోటా ఇస్ లెస్ కాబట్టి ఎక్కువ టైము ఈ కోటా ఉండదు, అంటే ఒక 4-5 minutesలో అయిపోతూ ఉంటుంది, అది వాస్తవం. ఇన్ఫాక్ట్ కొంతమంది నాకు సలహా ఇచ్చారు, అంటే ఈవెన్ 300 రూపీ టికెట్స్ కూడా లక్షల టికెట్స్ ఉన్నా కూడా 20 minutesలో ఎట్లా అయిపోతున్నాయి, ఒకసారి మీరు స్వయంగా ఈ టికెట్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ టికెట్ బుక్ చేసి ప్రయత్నం చేసి చూసుకోండి, ఆ టికెట్ ఇవ్వడం లభించడం చాలా కష్టంగా ఉందని చెప్పి కొంతమంది సలహా ఇస్తా ఉన్నారు, విచ్ ఇస్ ఏ ఫ్యాక్ట్. బట్ ఆఫ్ కోర్స్ దట్ డిపెండ్ ఆన్ ద డిమాండ్. అంటే లక్షల మంది ఈ కోటా కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో అంటే స్వామివారిని దర్శించుకునే అవకాశం లభించాలనేది లక్షలాది మంది కోరుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ కోటా అయినా ఏ సిస్టమ్ రిఫార్మ్ అయినా చేసినా ఆ కోటా ఆ ఎక్స్పెక్టేషన్స్కి కావాల్సినటువంటి సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా అన్ని టికెట్స్ మనకి అందుబాటులో ఉండవు కాబట్టి దిస్ ప్రాబ్లం విల్ కంటిన్యూ. హౌఎవర్ టెక్నికలీ ఏ విధంగా అయితే మనం లెస్ కంబర్సమ్ చేసుకొని ఎవరైతే ఇన్ టైము ఆన్లైన్లో లాగిన్ చేసుకొని వెయిటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల టికెట్ రాకుండా ఏదైతే జరుగుతుందో దాన్ని అయితే మనం రిడ్రెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగనే ఒక సజెషన్ నాకు ఈమెయిల్లో వచ్చింది, అంటే ఓన్లీ గూగుల్ పేని ఎనేబుల్ చేసి ఉన్నారు OTR యాప్లో, అంటే మిగతా ఏదైతే మన గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి యూపీఐ ఫెసిలిటీస్ ఉన్నాయో అటువంటి ఫెసిలిటీస్ దాంట్లో లేవు అనేది
కొంతమంది సజెషన్ ఇచ్చారు. సో ఆల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ టికెట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది మేము స్టడీ చేసుకొని ఎంతవరకు రీఫార్మ్ చేసే అవకాశం ఉంటే అంతవరకు డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ హైదరాబాద్ నుండి నాగరాజు గారు. నమస్కారం అండి నాగరాజు గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే. యువ గారు అండి మాట్లాడుతున్నానండి, చెప్పండి. నమస్తే అండి, నేను మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ ప్లీజ్. సార్, ఈ మన అల్పిరి దగ్గర మన శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళు మనకు అన్ని విగ్రహాలు మనకు మంచి రేట్స్ లో మనకి ఇచ్చారండి గుడిలోకి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 to 7 ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇవన్నీ కూడా ఇచ్చారు. చాలా తక్కువ రేట్ లో ఇచ్చారు. చాలా సంతోషం. మాది వచ్చేసి గుడి 600 ఏళ్ళ గుడి అండి మల్కాజ్గిరిలో, హనుమాన్ టెంపుల్. రీసెంట్ గా మన సహాయంతో ఆల్మోస్ట్ ఆల్ 7 విగ్రహాలు మన దగ్గరికి తెచ్చి వైభవంగా మనం ప్రతిష్ట చేశాము. అయితే మాకు వెంకటేశ్వర స్వామి కళ్యాణము మనము పెట్టాలని ఒక ఆలోచన ఉందండి. తిరుపతి మన తార, అది ఎట్లా పాసిబుల్ అవుతుందని. అంటే ఇప్పుడు మనం చాలా గ్రామాల్లో పర్టికులర్లీ రిమోట్ ఏరియాస్ లో వెంకటేశ్వర వారి కళ్యాణాలు ఇవన్నీ చేసుకుని ఉంటాం. గత నెలని మేము అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా 4 కళ్యాణాలు నిర్వహించాం. వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం వాళ్ళకి లభించింది. అయితే ఆ కార్యక్రమంలో మిగతా ఏరియాస్లో కూడా మనం షెడ్యూల్ ప్రకారం కళ్యాణాలు చేస్తూ ఉంటాం. అయితే నేను మా ధర్మ ప్రచార పరిషత్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిమ్మల్ని సంప్రదించుకొని మీకు సరైన గైడెన్స్ అంటే మా సిస్టమ్ ఏంటి, ఏ విధంగా కళ్యాణాల అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాము, అది ఏ కేటగిరీలో చేస్తూ ఉన్నాము, కొన్ని టోటలీ టీటీడీ స్పాన్సర్డ్ ఉంటాయి, కొన్ని స్పాన్సర్డ్ కేటగిరీస్ ఉంటాయి, ఆ షెడ్యూల్ ఏ విధంగా మేము ఫిక్స్ చేస్తాం, ఇవన్నిటి మీద కూడా మీతో డైరెక్ట్గానే ఫోన్లో మాట్లాడి వారు సంప్రదించుకొని మీకు కావాల్సిన గైడెన్స్ ఏర్పాటు చేస్తారండి. ఓం నమో వెంకటేశాయ. సార్ రమేష్ గారు బెంగళూరు నుండి. నమస్కారం అండి రమేష్ గారు, చెప్పండి. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సార్, ముందు నెల నాకు కళ్యాణోత్సవం దర్శనం జరిగింది సార్. అక్కడ నా సైడ్ నుంచి 2 రిక్వెస్ట్లు సార్. ఒకటి వచ్చి సార్, మామూలుగా కళ్యాణోత్సవానికి ఆల్మోస్ట్ ఒక 2010 మెంబర్స్ అటెండ్ అవుతారు కదా సార్. ఏమంటారు? కళ్యాణోత్సవానికి దాదాపు 2000 మంది పైన ఉంటారు కదా సార్ జనాలు అక్కడ. రైట్ రైట్. అక్కడ ఏమైందంటే సార్, అక్కడ తాగడానికి నీళ్ళు ఫెసిలిటీ లాస్ట్ లో మాత్రం ఒక చోట మాత్రమే అవైలబిలిటీ ఉంది సార్. ఫ్రంట్ లో ఎవరైతే కూర్చొని ఉంటారో రైట్ వాళ్ళకి ఏమన్నా నీళ్ళు కావాలన్నా కొంచెం వయసు వచ్చినా నీళ్ళు తాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇంకోటి ఏమన్నా 1-2 అరేంజ్ చేయగలిగితే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. ఓకే. అడిషనల్ గారు మీ సలహా నోట్ చేసుకున్నారండి? అక్కడ స్పాట్ ఇన్స్పెక్షన్స్ చేసుకుని ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేస్తే బాగుంటుంది దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు వారు. థ్యాంక్ యూ. సార్ సాయి చరణ్ గారు ఖమ్మం నుండి. నమస్కారం అండి సాయి చరణ్ గారు, చెప్పండి. నమస్తే అండి. ఎస్ ప్లీజ్. సార్, ఇది పేమెంట్ ఆప్షన్, ఇప్పుడు మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు పేమెంట్ ఆప్షన్స్ లో వ్యాలెట్ ఆప్షన్ ఒకటి యాడ్ చేస్తే బాగుంటుంది సార్. అంటే ఇప్పుడు మన యూపీఐకి వెళ్ళి లేదంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఎంటర్ చేసే లోపు ఈ వ్యాలెట్ మన వ్యాలెట్ లో డబ్బులు రిజిస్టర్ పెట్టేసుకుంటే డైరెక్ట్ గా వ్యాలెట్ వెళ్ళేస్తే ఈజీ అయిపోతుంది కదా పేమెంట్. ఇంకా కరెక్ట్, యూఆర్ రైట్. ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ సజెషన్. ఇందాక చెప్పాను నేను, అంటే ఈ టెక్నికల్ సజెషన్స్ చాలా మంది ఇచ్చారు నాకు ఇప్పుడు మెయిల్స్ ద్వారా. అంతకుముందు చెప్పాను, అంటే గూగుల్ పే ఆప్షన్ ఒకటి ఎనేబుల్ చేసి ఉన్నారు, మిగతా కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ చేయలేదు అని కొంతమంది సలహాలు ఇచ్చారు. అట్లాగనే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డేటా ఎంట్రీలో డీలే అవుతా ఉంది. అసలు మామూలుగా అయితే ఇక కొన్ని ప్రైవేట్ సైట్స్ నుంచి చూసుకున్నట్లయితే ప్రతిసారి మనం అంటే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆర్బీఐ నామ్స్ ప్రకారం సేవ్ చేసుకున్నట్లయితే ప్రతిసారి ఆ డేటా ఎంట్రీ కూడా అవసరం ఉండదు. సో ఇటువంటి టెక్నికల్ రీఫార్మ్స్ ఏదైతే అవసరం ఉన్నాయో అవి ఐటీ టీమ్స్తో మేము సమీక్షించుకొని కావాల్సిన నిర్ణయాలు డెఫినెట్లీ ఈ నెల ఆఖరి లోపల తీసుకుంటాము. మరి దీనికి ఆఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ మే టేక్ సమ్ టైం, బట్ వీఆర్ ఫుల్లీ ఆన్ బోర్డ్. ఎటువంటి సింప్లిఫికేషన్ అవసరం ఉంది, డెఫినెట్గా ఆ స్టెప్స్ మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ హైదరాబాద్ నుండి వాసుదేవరావు గారు. నమస్కారం అండి వాసుదేవ్ గారు.
ఎస్ ప్లీజ్. సబ్సిక్వెంట్ మ్యాగజైన్స్ సబ్స్క్రైబ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ, చెప్పండి. అది రావటం సార్, రేపు 1 months కూడా ఒక మ్యాగజైన్ కూడా రావటం సార్ ఇంటికి. అది సార్ ప్రాబ్లం. నాకు క్లియర్ గా అర్థం కాలేదు, ఏమంటారు? సబ్సిక్వెంట్ మ్యాగజైన్ కి సబ్స్క్రైబ్ చేశాను, అది రెగ్యులర్ గా మంత్లీ రావటం లేదు. ఓకే ఓకే ఓకే. 1 in 6 months కూడా రావటం లేదు మ్యాగజైన్ సార్. అది దట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. 1 in 6 months కూడా రావట్లేదు. ఐ విల్ డైరెక్ట్ మై కన్సర్న్డ్ ఆఫీసర్స్ టు టేక్ యువర్ డీటెయిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎన్ష్యూర్ దట్ మ్యాగజైన్ డెలివర్ టు యూ. అది కాకుండా ఆ మిగతా కూడా డివోటీస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఉన్నారో వారికి కూడా సరిగా ఆ మ్యాగజైన్ టైంకి అందుతుందా లేదా అది ఒకటి ఆ సర్వే చేయమంటాను. సో దాట్ ఒక్కసారి ఆ సబ్స్క్రైబర్స్ అందరినీ మనం సంప్రదించినట్లయితే ఎన్ని శాతమో సబ్స్క్రైబర్స్ కి ఆ మ్యాగజైన్ కరెక్ట్ గా టైంకి డెలివర్ అవుతుందా అనేది ఒక డీటెయిల్డ్ గా 100% శాంపుల్ సర్వే కాకుండా 100% వెరిఫికేషన్ ఒకసారి చేయమంటాను. వీల్ obtain ఇన్ఫర్మేషన్, try and improve the situation, and మీ కేసులో anyway I will instruct them to ensure that your magazine is delivered to you in time. Thank you. అయితే ఇవాళ 17 మంది భక్తులతో సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. అంతకుముందు నేను చెప్పినట్లు చాలా మంది భక్తులు ఈ దర్శనం విధానము అదేవిధంగా ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం మీద సలహాలు సూచనలు ఇచ్చారు. చాలా రకాలు క్యూ లైన్స్ మెయింటైన్ చేసుకోవడము, డిఫరెంట్ కోటాస్ మెయింటైన్ చేసుకోవడము, అంటే సమాజంలో ఉన్నటువంటి భక్తులు అందరికీ న్యాయం జరగాలి, వీలైనంత వరకు ఎక్కువ మందికి మేలు జరగాలనే ఉద్దేశంతో మనం ఎప్పటికీ అప్పుడు డిఫరెంట్ కోటాస్ క్రియేట్ చేసుకోవడము, డిఫరెంట్ క్యూ లైన్స్ మెయింటైన్ చేసుకోవడము, అంటే అవంతా కూడా అధికార యంత్రాంగానికి అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీవారి సేవకులు అందరికీ కొంచెం ఇబ్బంది అయినా కూడా వీలైనంత వరకు ఎక్కువ మందికి భక్తులకి మేలు చేసే విధంగా నిర్ణయాలు టీటీడీ తీసుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం తీసుకుంటే నిర్ణయాల మేరకు కొంతకాలం ఆ సిస్టమ్ అంతా కూడా ఆపరేట్ చేశాక మళ్ళీ కొంత ఫీడ్బ్యాక్ రావడం, మనకి కూడా కొన్ని ఆపరేషనల్ డిఫికల్టీస్, కన్వీనియన్సెస్, ఇన్కన్వీనియన్సెస్, ప్లస్ మైనస్ ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటుంది. దాని దృష్ట్యా మళ్ళీ మనం ఆ సిస్టమ్ని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే సిస్టమ్ మనం ఆపరేట్ చేస్తూ ఉన్నాం దాని మీద అన్ని రంగాల్లో ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పరిశీలిస్తూ మాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంకా ఫర్దర్ ముందుగా ఏ విధంగా వెళ్తే బాగుంటుంది దాని మీద మేము వచ్చే కొన్ని వారాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. టెక్నికల్గా కూడా ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ఈ పేమెంట్ మెకానిజము, ఈ డేటా ఎంట్రీ మెకానిజము, ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటువంటి మెకానిజంలో ఇంప్రూవ్మెంట్స్ ఏ విధంగా చేయగలుగుతాం, ఆఫ్లైన్ టోకన్స్ ఎక్కడెక్కడైతే ఇస్తున్నాం దాంట్లో టైమింగ్స్ ఇవన్నీ మార్పు చేసుకున్నట్లయితే ఏమైనా ఇంకా మేలు చేసే అవకాశం ఉందా, అవన్నింటి మీద కావాల్సిన నిర్ణయాలు వచ్చే కొన్ని వారాల్లో తీసుకుంటామని ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేస్తూ, మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మేము చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకొని అన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నామని చెప్పేసి మీకు హామీ ఇస్తూ, అదేవిధంగా ఎవరైతే భక్తులు ఇవాళ డైలీ కార్యక్రమంలో ఫోన్ అవకాశం లేకపోవడం వల్ల తన సలహాలు సూచనలు ఇవ్వలేకపోయారు, వాళ్ళందరూ కూడా ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ల ద్వారా మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.